షాలేం రాజు ఎందుకు ఎప్పుడు శరీర సంబంధమైన వాటినే చెప్తాడు, శరీర సంబంధమైన సమస్యలకు సమాధానం ఇస్తాడని కొంతమంది అనుకోవచ్చు. శరీర సంబంధమైన అక్కర్లకు సమాధానమే కదా, ఆత్మ సంబంధమైన విషయాలకు కూడా నేను దీన్ని వర్తింపజేస్తున్నాను రెండింటికి. మరి శరీరంలో జీవించినప్పుడు శరీరానికి కూడా కావలసిన విషయాలు ఉన్నాయి కదా, అండ్ ఆత్మీయతలో కూడా రెండు విషయాల్లో మనం అటే చూడాలి, ఇటు చూడాలి. చూడాల్సింది ఆయన, అనుకోవాల్సింది ఆయన, అనాల్సింది డాక్టర్లు అన్నారు అన్నయ్య ఇది క్యాన్సరు, ఇక క్యాన్సర్ లేని లైఫ్ అన్నారు అన్నయ్య. దేవుడు అన్నాడా ఆ మాట? దేవుడు అన్నదాకా ఆగు, మరి ఇప్పుడే పెట్టెకి రెడీ అయితే అట్ట? అది నా బాధ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు అన్నదాకా ఆగాలిగా, ఆగరు కొంతమంది, అప్పుడే అప్పగింతలు అప్పు చెబుతూ ఉంటారు. జాగ్రత్తగా చూసుకోండి. దేవుడు అన్నదాకా ఆగు. భౌతిక సమస్యలకైనా ఆత్మీయ సమస్యలకైనా. పిల్ల అంత పెద్ద వయసు వస్తే ఇంకెక్కడ పెళ్ళమ్మాయి? 30 ఏళ్ళు దాటిపోతే ఇంకేడ పెళ్ళి? ఇంక కాదులే, ఇంకేం పెళ్ళి, నీ బొంద ఇంక అయిపోయింది అన్నారా? ఏడుచుకుంటున్నారా? పిల్లలంతా ఎదిగొచ్చారు, వాళ్ళ పెళ్ళిళ్ళు కావట్లేదు, చచ్చిపోతే పోయేది అనుకుంటున్నారా? పిల్ల ఇంత పెద్దదైంది, పెళ్ళి కాదని వాళ్ళు అన్నారు. దేవుడు అన్నాడా? దేవుడు అన్నాడా? అరే నీకు కూతుర్నిచ్చిన దేవుడు ఆ కూతురికి భర్తను ఎవడో చోట దేవులాడి పెట్టుంటాడు నిద్రమొహమా. ఆ సమయం వచ్చిందాకా కాస్త ఓపిక పట్టండి. ఏం సమయం అన్న? 30 ఏళ్ళు దాటిదంటే 35 ఏళ్ళు వచ్చే నీకెందుకు 37 ఏళ్ళు ఎక్కడో దాచిపెట్టుంటాడు దేవుడు. అమ్మాయికి 37 ఏళ్ళు వచ్చే 40 ఏళ్ళు దాచిపెట్టుంటాడు. కాదని ఎవరు చెబుతారు? చెబుతున్న మాట చెబుతున్నానండి. దేవుడికి సాధ్యం కదా? ఎందుకు వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, నలుగురు 4 మాటలు అంటున్నారు. నలుగురు ఈ నలుగురు మాటలు పట్టించుకుని నలుగురు 4 పక్కలు పట్టుకుని మోసుకొని పోతారు బొంద పెట్టడానికి. నలుగురుగా నా తండ్రి ఏమన్నాడు, నా తండ్రి ఏమంటున్నాడు, అన్ని విషయాలకి ఇది వర్తిస్తుంది. హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రభు ఏమనుకుంటున్నాడు పట్టించుకోండి. ప్రభు ఏమంటున్నాడో ఆ మాటల్ని సీరియస్గా తీసుకోండి. వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోండి. ఆయన మాటలు నిజమని నమ్మండి, విశ్వసించండి. దేవుని బలీయమైన కార్యాలు స్వతంత్రించుకుంటారు. దేవుడు నీకు ఇచ్చిన ప్రామిస్ నిజమని నమ్ము. ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి 10 రోజులకైనా 10 నెలలకైనా కార్యాన్ని నువ్వు అనుభవిస్తావు. నమ్మితే. నమ్మకపోతే నేను చెప్పలేను. రైట్, ప్రార్థన. తలలోంచి కళ్ళు మేయండి. నిజంగా తల వంచి కళ్ళు మేయండి. ఒంటికంద రాక్షసుల్లా కళ్ళు తెరవద్దు. కళ్ళు మేయండి, నిజంగా మేయండి. స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాలపు వేళ ప్రభువా, నీ మాట కొరకు వేచి ఉండగా మీ దాసుని మరుగుపరుచుకొని ప్రభువా మరొకసారి మాతో సూటిగా తేటగా మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. శతాధిపతి గురించి అనేక సంగతులు మీరు మాకు తెలియజేశారయ్యా. ఆ విధంగా జీవించే కృప మా అందరికీ కలుగునుగాక. దుష్టుడు ఎక్కడ కూడా ఈ వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా సహాయము చేయి. అలాగనే ప్రభువా, నీ దాసుని నిలబెట్టి నువ్వు ఏం చూస్తావో, నువ్వేం అనుకుంటున్నావో, నువ్వేం అంటున్నావో కూడా మేము ప్రాముఖ్యంగా తీసుకోవాలని, గ్రహించాలని, వాటినే మా మదిలో ఉంచుకొని సాగిపోవాలని ఎన్నో విలువైన సంగతులు ఈ రాత్రికాలపు వేళ మాతో మాట్లాడి మరొకసారి మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. ఈరోజు ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఈ మాటల ద్వారా ధైర్యపరచబడి నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, బాధలలో నెమ్మది కలిగిస్తుంది అన్నట్లుగా వాళ్ళు జీవించి అనేక మందిని ధైర్యపరిచే బిడ్డలుగా యేసు నామములో మార్పు చెందుదురుగాక. అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబడుగాక. నీకే వందనాలు ప్రభు. దుష్టుడు ఈ వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా సహాయం ఇచ్చి, నీరు కట్టి ఫలింపచే, వాక్యం అందించిన ఇద్దరు దాసులను కూడా మీ ఆత్మచేత నింపి మంచి ఆరోగ్యం ఇచ్చి, అభిషేకం ఇచ్చి, రాగల దినాల్లో మరి ఎక్కువగా నీ కొరకు వాడుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.